వల్లభనేని వంశీకి ఏమైంది? అరెస్ట్ చేసిన దాదాపుగా రెండో రోజు మూడో రోజు నుంచే బీపీ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. మామూలుగానే ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయి ఉండొచ్చు. ఆరోగ్యం బాగా లేనప్పుడే అరెస్ట్ చేశారు. పార్టీలో పదవులు లేనప్పుడే ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఖర్చు పెట్టి ఉంటారు కదా ఓట్లు వేయించుకునేటప్పుడు. ఆ బేరమంతా పోయింది కాబట్టి ఆ డిప్రెషన్లో కూడా ఉండిండొచ్చు. మొత్తానికి ఈ పోలీసుల ఎంక్వైరీలో సూటుపోటు మాటలు, మీడియాలో వస్తున్న కథనాలు, వీటన్నిటి కారణంగా మానసికంగా బలహీన పడిపోయాడు. పడిపోవాల్సిందే అని కొంతమంది అన్నా కూడా చావు వరకు వెళ్ళనివ్వకూడదు, కాపాడుకోవాలి. ఇది కోర్టు తప్పు పట్టింది. ఆరోగ్య పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇంకా మీరు స్టేషన్లోనే పెడతారా? అంటే మీరు ఏమైనా కక్ష తీర్చుకుంటున్నారా? వ్యక్తిగత కక్షలు అనుకుంటున్నారా? అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించాడు. అయితే ఏంటి, అరెస్ట్ చేశాం, రిమాండ్లో ఉంచాం, కోర్టుకు తీసుకొని రావాలి, అతనికి ఏదైనా అయితే ఎవరిది బాధ్యత అంటూ కోర్టు గూటం కొట్టింది. అందుకని మళ్ళీ ఆయన్ని వెంటనే ట్రీట్మెంట్ చేయించడం కోసం పర్మిషన్ ఇచ్చి బెయిల్ ఇచ్చింది. బెయిల్ అయిపోయిన తర్వాత ఆ డేట్కి మళ్ళీ వచ్చి వంశీ గారిని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెడతారు. ఇది జరిగింది. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం కారణం సగం ఓటమి, పవర్స్ లేకపోవడం, రెండోది అరెస్టు, సూటిపోటి మాటలు, బయట వస్తున్న కథనాలు. ఇదన్నమాట.